వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడండి. అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. ఆసుపత్రిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తెండి. మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరుస్తాం. బదిలీలు ఉన్నందున ఓవర్ టైం చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించండి అన్నారు. బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యాలు సిబ్బంది ఎప్పటికప్పుడు చూడాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి, సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా రోగుల వద్దకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తేవాలని అన్నారు. హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది బదిలీలు ఉన్నందున కొంచెం సమయం అయినప్పటికీ ఇబ్బంది పడకుండా ఓవర్ టైం డ్యూటీ చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిస్తామని, ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని ఆయన అన్నారు. అంతేకాకుండా మంచినీటి సౌకర్యం మెరుగుపరుస్తామని అన్నారు. ఈ సందర్భంగా రోగులు ఎమ్మెల్యే వద్దకు వచ్చి తమకు మెరుగైన వైద్యం అందుతుందా లేదా అని తమకు న్యాయం చేయాలని, అన్ని వ్యాధులకు ఒకే మందు ఇస్తున్నారని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. ట్రాన్స్ఫర్ అయినటువంటి స్టాఫ్ రిక్రూట్ కాలేదు. కంప్లీట్ నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్ కాలేదు. డాక్టర్ స్టాఫ్ కూడా రిక్రూట్ కాలేదు. సఫిషియెంట్ గా ఉంది. ఓపీ ఎక్కువ ఉంటుంది సార్. 500 దాకా ఇమీడియట్లీ కమ్యూనిటీ కూడా వేసేస్తాను ఇక్కడ. ఇది హాస్పిటల్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉంటారు మీకు తోడు. ఇంకా ఎక్కడన్నా కానీ మీకు ఫర్నిచర్ కానీ మెడిసిన్స్ కానీ ఏ తక్కువ నా దృష్టికి తీసుకురండి. నేను తప్పనిసరిగా ఇమీడియట్ ఎక్కిద్దాం. చిన్న చిన్న సమస్యలు కొత్త ట్రాన్స్ఫర్స్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఒక 15-20 డేస్లో మనకు అన్ని సెటిల్ అవుతాయి. ఆ సెటిల్ అయ్యే వరకు ఉన్నోళ్ళు కొద్దిగా ఓవర్ టైం మనం చేసుకొని ప్రతి పేషెంట్కి ఇబ్బంది కాకుండా చూస్తారని నేను ఆశిస్తాను. సరేనా?